హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ టెస్ట్ అనేది సండే 7:30 PM కి ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఓల్డ్ వీడియోస్ అన్ని చూడండి. మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 6th క్లాస్ సైన్స్ సెమ్ 1 అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. 6 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా వెనకాల ఉన్న ఎక్సర్సైజెస్ తో సహా. ఇది 7th చాప్టర్ అన్నమాట, సెమ్ 2. అలాగే సెమ్ 2 లో 7, 8, 9, 10, 11 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. అవి ఈ వీడియోలో మనం కంప్లీట్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చక్రం యొక్క ఆవిష్కరణ అనేది రవాణా పద్ధతిలో గొప్ప మార్పును తెచ్చింది. ఈ మార్పు 19వ శతాబ్దం ప్రారంభం వరకు ప్రజలు రవాణా కోసం ఏం వాడేవాళ్ళంటే జంతువులు, పడవలు, వాడల మీద ఆధారపడేవారు. ఎప్పుడైతే చక్రాన్ని ఆవిష్కరించడం జరిగిందో అప్పుడు రవాణాలో మార్పు వచ్చిందనమాట. ఆ తర్వాత ఆవిరి యంత్రం ఆవిష్కరణ జరిగిన తర్వాత నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది. ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు, వ్యాగన్ల కోసం మళ్ళీ కొత్తగా రైలు మార్గాలు అనేవి నిర్మించారు. 1900 ప్రారంభ సంవత్సరంలో విమానాల యొక్క అభివృద్ధి కూడా జరగడం ప్రారంభమైంది. 20వ శతాబ్దంలో ఈ రైలు ప్లేస్లు ఎలక్ట్రిక్ రైలు, మోనో రైలు, సూపర్ సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. మనిషి ఎత్తు అంటే ఏంటంటే తల పై భాగం నుంచి కాలి మొడం వరకు ఒక సరళ రేఖ పొడవు అన్నమాట. పొడవు, వెడల్పు అనేవి రెండు ప్రదేశాల మధ్య దూరానికి సంబంధించినవి. కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం. ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని మనం ప్రమాణం అంటాం. కొలత యొక్క ఫలితం రెండు భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. ఒక భాగం సంఖ్య, మరొకటి ప్రమాణం అన్నమాట. ఈ రెండు కలిపి మనం కొలత అంటాము. కొలతలో మనము స్థిర పరిమాణాన్ని యూజ్ చేస్తాం, అదే ప్రమాణం. అవి అడుగులు కావచ్చు, అలాగే ఏదో ఒకటి కొలత అన్నమాట. లీటర్లని, కేజీలని, ఇలాగా ఏదో ఒక ప్రమాణం అయితే ఉంటది. ఆ తర్వాత ఇంకొక భాగం సంఖ్య ఉంటది. ఈ కొలత అనేది రెండు భాగాలుగా మనము వ్యక్తీకరిస్తాము. ప్రాచీన కాలంలో ఈజిప్ట్ లో మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవుని ఒక మోర పొడవుగా ఉపయోగించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇది పొడవు యొక్క ప్రమాణంగా అంగీకరించబడింది. ఒక గజం బట్టను చేతి చివరి నుండి గడ్డం వరకు గల పొడవుగా ప్రజలు కొలిచేవారు. రోమన్లు వారి అడుగులతో పొడవులను కొలిచేవారు. ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవుల కొలతలకు అంగుళాలు లేదా బెత్తలను ఉపయోగించేవారు. 1790లో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణాన్ని సృష్టించడం జరిగింది. ఎప్పుడు? 1790లో. ఎవరు? ఫ్రెంచ్ వారు. ఏంటి మెట్రిక్ వ్యవస్థ? ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ, ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటారు. పొడవు యొక్క SI ప్రమాణం ఏంటి అంటే మీటర్. ఒక మీటర్ ని మనం 100 సమభాగాలుగా విభజిస్తాం అన్నమాట. ఆ 100 సమభాగాల్లో ఒక సమాన భాగమే ఒక సెంటీమీటర్. అంటే ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అన్నమాట. ప్రతి సెంటీమీటర్లో మళ్ళీ 10 సమాన భాగాలు ఉంటాయి. అందులో ఒక్కొక్కటి మిల్లీమీటర్ అంటాము. అంటే 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. పెద్ద దూరాలను కొలవడానికి కిలోమీటర్లు వాడుతాం. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు అన్నమాట. పొడవు యొక్క SI ప్రమాణం మీటర్. పెద్ద దూరాలను కొలవడానికి కిలోమీటర్ వాడతాము. అలాగే మీటర్ని 100 సమభాగాలుగా చేస్తాము. సెంటీమీటర్ని మళ్ళీ 10 సమాన భాగాలుగా చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వ్యవస్థ ఏంటి అంటే అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే. పొడవును కొలిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. స్కేలును వస్తువు పొడవు వెంబడి ఆనించి ఉంచాలి. స్కేలు చివరిలో విరిగిన రీడింగ్ ను 1 సెంటీమీటర్ తీసుకొని మొత్తం నుండి 1 సెంటీమీటర్ని తీసివేయాలి. రీడింగ్ 14.3 అయితే అందులోంచి 1 సెంటీమీటర్ని తీసి చెప్పాలన్నమాట. అది ఓకే. ఇప్పుడు మనము 0 నుంచి స్టార్ట్ చేయకూడదు అనమాట. 1 నుంచి స్టార్ట్ చేసి ఎంత అయితే వస్తుందో దాంట్లోంచి ఈ 1 తీసేయాలన్నమాట. అదే ఓకే. అర్థమైంది కదా? స్కేల్ చివర్లు విరిగితే కంటి యొక్క సరైన స్థానం గుండా రీడింగ్ ని తీయాలి. ఎదురుగా ఉంచి తీయాలి. వక్రరేఖ పొడవుని దారంతో కొలవాలి. ఇవి పొడవును కొలిచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. స్కేల్ చివర ఒకవేళ విరిగిపోతే అప్పుడు 1 సెంటీమీటర్ నుంచి తీసుకొని మొత్తం నుంచి 1 సెంటీమీటర్ని ఇలా తీసేయాలన్నమాట. విరగకపోతే ప్రాబ్లం లేదు. ఓకేనా? చలనం. ఒక వస్తువు మునుపు లేని స్థితిని చలనం అంటారు. చలనం అనేది కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పుగా కనిపిస్తుంది. ఇప్పుడు అటువంటి చలనాలు 3 రకాలు అన్నమాట.
ఒకటి రేఖీయ చలనం, 2 వృత్తాకార చలనం, 3 డోలన లేదా ఆవర్తన చలనం. ఇప్పుడు రేఖీయ చలనం గురించి చూద్దాం. సరళ రేఖ వెంబడి చేసే చలనాన్ని మనం రేఖీయ చలనం అంటాం. ఇది రోడ్డు మీద వాహన చలనం, పరేడ్ లో సైనికుల కవాతు, క్రిందకు పడుతున్న రాయి, రాకెట్ చలనం, ఇవన్నీ కూడా రేఖీయ చలనానికి ఎగ్జాంపుల్. మరి వృత్తాకార చలనం లేదా భ్రమణ చలనం అంటే ఏంటంటే స్థిర బిందువు నుంచి సమాన దూరంలో వృత్తాకారంలో చేసే చలనం. స్థిరంగా ఉన్న బిందువు నుంచి కదులుతున్న వస్తువుకు గల దూరం కూడా స్థిరంగా ఉంటది అనమాట. ఇలా స్థిరంగా ఉన్న బిందువు నుంచి కదులుతున్న ఈ దూరం కూడా స్థిరంగానే ఉంటది, ఈ దూరం కూడా. ఓకేనా. ఫ్యాన్ యొక్క బ్లేడ్ చలనం, గడియారపు ముళ్ళు చలనం, గానుగ తిరిగే చలనం, మిషన్ లో చక్రం చలనం. మిషన్ లో సూది కాదండి, చక్రము, కింద చక్రం ఉంటది కదా మిషన్ లో, అది. అలాగే సైకిల్ చక్రం యొక్క కదలిక, ఇవన్నీ కూడా వృత్తాకార చలనానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ డోలన లేదా ఆవర్తన చలనం. వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతమయ్యే చలనాన్ని ఆవర్తన చలనం అంటారు. నిర్ణీత సమయంలో పునరావృతం అవ్వడం అన్నమాట. అంటే ఇలా వెళ్ళింది ఇలా రావాలి, అలాగే ఇలా వెళ్ళింది ఇలా మళ్ళీ పైకి రావాలి. ఇది డోలన లేదా ఆవర్తన చలనం అంటే. మీకు పై క్లాసులకు వెళ్ళే కొద్ది మనకి దీనికి సపరేట్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే మనకి ఈ క్లాస్ లో కేవలం 3 చలనాలనే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఆవర్తనం అంటే ఏంటి? రిపీట్ అవ్వడం అని. ఓకేనా. డోలనం అంటే ఏంటి? ఇలా పైకి కిందకి ముందుకి వెనక్కి. ఓకేనా. సో ఊయల మీద పిల్లల చలనం, డ్రమ్స్ తబలా యొక్క పొరల చలనం, ముందుకు వెనక్కు కదుతున్న చెట్టు కొమ్మ, కుట్టు మెషిన్ లో సూది చలనం, గంట చలనం, గిటార్ లో తీగల చలనం, లోలక గడియారం, ఇవన్నీ కూడా మనకి ఆవర్తన చలనాలకి ఎగ్జాంపుల్స్. మనకి ఒకటి అడగడం జరిగింది, నేలపైన బంతి చేసే చలనం ఏంటి అని. బంతి నేలపైన దొర్లుతుంది, దొర్లుతూ నేలపై ముందుకు సాగుతుంది. దీనిలో బంతి ఒకేసారి రేఖీయ చలనానికి భ్రమణ చలనానికి లోనవుతుంది. ఇది బంతి అనుకుంటే ఇది ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది, రేఖీయ చలనం. అలాగే ఈ బంతి ఇలా 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 వెళ్తుంది, కాబట్టి భ్రమణ చలనానికి కూడా ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే. 8th చాప్టర్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. వస్తువులను చూడడానికి కాంతి మనకు అవసరం. తమ సొంత కాంతి వలన విడుదల చేసే సూర్యుని వంటి వస్తువులను ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. స్వయంగా కాంతిని ఇచ్చే వస్తువులు సూర్యుడు, టార్చ్, విద్యుత్ బల్బ్. ఇక్కడ మనకి స్వయంగా కాంతినిచ్చేవి కేవలం సూర్యుడు మాత్రమే అని మనకు తెలుసు. టార్చ్, విద్యుత్ బల్బ్ అని 6th క్లాస్ లో చిన్నపిల్లలకి ఆ విధంగా, అంటే అవి వేరే దాంతో ఎలగట్లేదు, మనం స్విచ్ చేస్తే ఆటోమేటిక్ అవే వెలుగుతున్నాయి అని చెప్పి అక్కడ ఇచ్చారనమాట. సో పై క్లాసులకి వెళ్ళిన తర్వాత ఈ 2 ఉండవు. ఓకేనా. ప్రకాశవంతమైంది, స్వయంగా కాంతి ఇచ్చేదంటే సూర్యుడే. ఓకేనా. అపారదర్శక వస్తువు, ఏ వస్తువు ద్వారా చూడలేమో అది. చెక్క, పెన్సిల్, రబ్బర్. పారదర్శక వస్తువు అంటే ఒక వస్తువు ద్వారా స్పష్టంగా చూడగలిగే, అలాగే అది కాంతిని తన గుండా వెళ్ళనిస్తే దాన్ని పారదర్శక వస్తువు అంటారు. గాజు, నీరు. పాక్షిక పారదర్శక వస్తువు అంటే కొన్ని వస్తువులు గుండా చూడగలం కానీ స్పష్టంగా కాదనమాట. ఎగ్జాంపుల్ నూనె కాగితం. భూమిపై ఏర్పడిన ఆయా వస్తువుల యొక్క నల్లని మచ్చ వాటి నీడ కారణంగా ఏర్పడుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఒక వస్తువు యొక్క నీడ దాని ఆకారాన్ని గురించి ఒక భావనని మనకి ఇస్తుంది. నీడ చూడడానికి అవసరమయ్యేవి ఏంటి అంటే కాంతి ఉండాలి, అలాగే ఒక అపారదర్శక పదార్థం ఉండాలి. మరి దాని మీద పడిన తర్వాత మనకి నీడ కనబడడానికి ఒక నీడ కనిపించినట్టు తెర ఉండాలి. తెరపై మాత్రమే నీడ ఏర్పడుతుంది. పిన్హోల్ కెమెరాలో లోపల గల చిన్న పెట్టెని మధ్యలో చతురస్రాకారంలో కత్తిరించి దానిని ట్రేసింగ్ పేపర్ తో మూసేయాలి. ఇప్పుడు పిన్హోల్ కెమెరాలో చిత్రాలు తలకిందులుగా మనకు కనిపిస్తాయి అన్నమాట. చెట్టు కింద భాగంలో ఉండే సూర్యకాంతి చారలు వాస్తవానికి సూర్యుని పిన్హోల్ ప్రతిబింబాలు అన్నమాట. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. దర్పణం కాంతి పుంజాన్ని పరావర్తనం చెందిస్తుంది. దర్పణంలో చూసేది మన యొక్క పరావర్తన రూపం. ఓకేనా. పిన్హోల్ కెమెరా అనేది మీకు అందరికీ తెలిసిందే. సో అందులో చిన్న పెట్టు ఉంటది కదా, అది చతురస్రాకారంలో కత్తిరించి దాన్ని ట్రేసింగ్ పేపర్ మీద మూసిస్తే
అందులో మనకి తలకిందులుగా చిత్రాలు అనేవి పిన్ హోల్ కెమెరాలో కనిపిస్తాయండి. సో ట్రేసింగ్ పేపర్ అనేది పాక్షిక పారదర్శక పదార్థం అన్నమాట. ఓకేనా. చెట్టు కింద భాగంలో ఉండే సూర్యకాంతి చారలు దేని ప్రతిబింబాలు ఎలా ఉంటాయి అంటే పిన్ హోల్ ప్రతిబింబాలు. వాస్తవానికి సూర్యుని పిన్ హోల్ ప్రతిబింబాలు అని వాటిని అంటాం అన్నమాట. ఓకేనా. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. మనకి అద్దంలో చిత్రాలు అనేవి ఎలా ఉంటాయనేది మనకు తెలుసు. కుడి ఎడమగా, ఎడమ కుడిగా తారుమారవుతుంది కదా. పిన్ హోల్ కెమెరాలో తలకిందులుగా కనిపిస్తుంది అన్నమాట. పెరిస్కోప్, ఇక్కడ పెరిస్కోప్ గురించి ఇచ్చాడు. పెరిస్కోప్ అనేది ఇలా జడ్డ ఆకారంలో ఉంటుంది. ఇందులో 2 దర్పణాలు ఉంటాయి అన్నమాట. దర్పణం 1, దర్పణం 2. ఇలా వచ్చింది ఇక్కడ పడి మళ్ళీ దీని మీద పడుతుంది అన్నమాట. దీని మీద పడి ఇదిగో ఇక్కడ కొండ బొమ్మ వేసాం కదా, మన కంటికి కనిపిస్తుంది. యాక్చువల్ గా మనం చూసిన ఇది అనేది వస్తువు అనేది ఇక్కడ ఉంటది, కానీ ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. ఇది మనం చూడగలుగుతాం అన్నమాట. సో పెరిస్కోప్ లో ఎన్ని దర్పణాలు ఉంటాయని మనకు అడగొచ్చు. 2 దర్పణాలు ఉంటాయి. అలాగే ఏ ఆకారంలో ఉంటుందంటే జడ్డ ఆకారంలో ఉంటుంది. మూలల్లో పరావర్తనాలు చెందించే వస్తువులు చూడొచ్చు. ఇది మూల కదా, ఇది ఒక మూల, ఇది ఒక మూల. ఈ మూలల్లో పరావర్తనం చెందించి మనం ఆ వస్తువుని చూస్తున్నాం అన్నమాట. సైనికులు యుద్ధ సమయంలో ఇలాంటిదే వాడతారండి. అంటే వాళ్ళు ఎక్కడో కనబడకుండా ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుంచి వస్తున్న మనుషులు కావచ్చు, ఏవైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి గెస్ చేస్తారనమాట. ఇది వాళ్ళకి ఉపయోగపడుద్ది. అలాగే సముద్రాల్లో నౌకలు చూడడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. అది పెరిస్కోప్ యొక్క యూజెస్. పిన్ హోల్ కెమెరాలు ఎలా ఉంటాయంటే తలకిందులుగా ఉంటది అనేది గుర్తుపెట్టుకోండి. దర్పణంలో అయితే కుడి ఎడమగా, ఎడమ కుడిగా పార్శ్వ విలోమం కనిపిస్తుంది. జస్ట్ సో స్టోరీస్ అనేది ల్యుడార్డ్ క్లిప్పింగ్ రాశారు. ఇది ఇందులో ఏముంటాయంటే చిరుతపులి దాని మచ్చల్ని ఎలా పొందింది అనే కథ ఉంటది. దీనిలో అతడు చారలు, మచ్చలు, ప్యాచి, బ్లాచి నీడల్ని ప్రస్తావించారనమాట. ఓకే. నెక్స్ట్ 9th చాప్టర్ విద్యుత్తు మరియు విద్యుత్ వలయాలు. విద్యుత్ ఘటం అలారం గడియారాల్లో, చేతి గడియారాల్లో, ట్రాన్సిస్టర్ గడియారాల్లో, కెమెరాల్లో ఉపయోగిస్తాం. విద్యుత్ ఘటంలో ఏముంటాయంటే ధనధ్రువం, రుణధ్రువం అనే 2 ధ్రువాలు ఉంటాయి. ధనధ్రువం అనేది లోహపు మూత, రుణధ్రువం అనేది లోహపు చట్రం. విద్యుత్ ఘటంలోని రసాయనాలు పూర్తిగా ఉపయోగించిస్తే విద్యుత్ ఘటం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం టార్చ్ లైట్ వెలిగించేటప్పుడు సెల్సలు అయిపోయి అని అంటాం. అంటే అందులో ఉన్న రసాయనం పూర్తిగా ఉపయోగిస్తాం కాబట్టి ఇంకా మనకి లైట్ వెలగట్లేదు అనమాట. అలా కాంతిని ఇచ్చే సన్నని తీగని బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ అనేది 2 మందమైన తీగలే కలపడిపడి ఉంటుంది. మనకి ఇక్కడ బల్బు ఉంటది కదా, ఇలా ఉండేటప్పుడు ఇలా ఫిలమెంట్ అనేది 2 తీగలకి ఇలా కలపబడి ఉంటది అనమాట. ఇది ఫిలమెంట్. ఇది 2 తీగలకి కలపబడి ఉంటది. కాంతిని ఇచ్చే సన్నని తీగ బల్బు యొక్క ఫిలమెంట్. ఇది సన్నగా ఉంటది ఇక్కడ తీగ. ఒకటి బల్బు యొక్క అడుగు భాగాన ఉన్న లోహపు తొడుకు అనుసంధానించబడి ఉంటుంది. ఇంకొకటి మందపాటి తీగ ఆధారానికి మధ్యలో ఉన్న లోహపు కొనకు అనుసంధానించబడి ఉంటుంది. ఈ తీగ అనేది ఇలా కిందకు ఉంటదండి, ఇలా వచ్చి ఇక్కడ అడుక్కుంటది అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇలా ఉంటది. బల్బు యొక్క 2 ధ్రువాలు. బల్బు యొక్క ఆధారం లోహపు కొన యొక్క విపరీతలం. ఇది బల్బు యొక్క 2 ధ్రువాలు. స్విచ్ అనేది వలయాన్ని తెరవడానికి, మూసివేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరం అన్నమాట. విద్యుత్ వాహకాలు. విద్యుత్తును తమకుండా ప్రవహింపజేసే వాటిని మనము విద్యుత్ వాహకాలు అంటాం. ఎగ్జాంపుల్ లోహాలు. నెక్స్ట్ విద్యుత్ బంధకాలు. తమకుండా విద్యుత్తును ప్రవహింప చేయని వాటిని విద్యుత్ బంధకాలు అంటారు. ఎగ్జాంపుల్ థర్మోకోల్, చెక్క, ప్లాస్టిక్, గాలి. ఈ గాలి గురించి మనము 8th క్లాస్ లో ఇంకా వివరంగా తెలుసుకుంటాం అన్నమాట. గాలిని విద్యుత్ బంధకం అని అనొచ్చా, ఎందుకు అనకూడదు, ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఎలా ప్రవర్తిస్తుంది ఏంటి అనేది క్లియర్ గా మనకు అక్కడైతే ఇస్తారు. ఓకేనా. మన శరీరం మంచి విద్యుత్ వాహకం. 10th చాప్టర్ అయస్కాంతాలతో సరదాలు. పురాతన గ్రీస్ లో మాగ్నస్ అనే గొర్రెల కాపరి కర్ర యొక్క ఇనుప కొనను సహజ అయస్కాంతం ఆకర్షించింది. ఆ రాళ్ళకి గొర్రెల కాపరి పేరు మీద మాగ్నటైట్ అనే పేరు వచ్చింది. మాగ్నటైట్ ఇనుమును కలిగి ఉంటుంది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మాగ్నటైట్ కనుగొనబడింది అని కూడా కొంతమంది ప్రజలు నమ్ముతారు. ఓకేనా. ఇదొక కథ, ఇదొక కథ, 2 అయితే ఉన్నాయి. మాగ్నస్ అనే గొర్రెల కాపరి కర్ర యొక్క ఇనుప కొనను సహజ అయస్కాంతం ఆకర్షించింది. ఆ మాగ్నస్ పేరు మీద మాగ్నటైట్ అనే పేరు వచ్చింది అని నమ్ముతారు. అలాగే మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి కనుగొన్నారు కాబట్టి మాగ్నటైట్ కనుగొనబడింది అని కూడా నమ్ముతారు. ఏదేమైనా మనకైతే అయస్కాంతం అయితే వచ్చింది. నెక్స్ట్ అయస్కాంతాలు. ఇనుముని ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలు అయస్కాంతాలు.
మరి కృత్రిమ అయస్కాంతాలు అంటే ఇనుప మొక్కల నుంచి తయారు చేసేవి కృత్రిమ అయస్కాంతాలు. ఇప్పుడు అయస్కాంతాలు చాలా ఆకారాలు అయితే ఉంటాయి. మనకి టెక్స్ట్ బుక్ పరంగా కొన్ని ఆకారాలు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. దండయస్కాంతం అని, గుర్రపునాడ అయస్కాంతం అని, అలాగే స్తూపాకార లేదా గుండ్రటి చివరలు గల అయస్కాంతం అని రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అయస్కాంత పదార్థాలు, అయస్కాంతం వైపు ఆకర్షించబడిన పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. ఇనుము, నికెల్, కోబాల్ట్. అనయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంతం వైపు ఆకర్షించబడనివి. చెక్క, ప్లాస్టిక్, తోలు. అయస్కాంతం అంటే అయస్కాంతం వైపు ఆకర్షించబడాలి, అనయస్కాంతం అంటే ఆకర్షించబడవు అంతే. దండయస్కాంతం యొక్క రెండు చివర్లకు ఇనుప రజని ఎక్కువగా ఆకర్షించబడుతుంది. అయస్కాంత ధ్రువాలు అనేవి చివరి భాగంలో ఉంటాయి అన్నమాట. ఆ చివర్లో ఎక్కువగా ఇనుప రజని ఆకర్షిస్తాయి. మీకు మొన్న డిఎస్సిలో కూడా ఈ బిట్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ అడగడం జరిగింది. కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ మార్క్ కూడా కలిపేశాడు ఈ బిట్కి. చైనాలోని హుయాంగ్ టీ చక్రవర్తి వద్ద గల రథంపై ఏ దిశలోనైనా తిరగగలిగే ఒక స్త్రీ విగ్రహం కలిగి ఉంటుంది. దాని చాచిన చేయి ఎల్లప్పుడూ దక్షిణ వైపే చూపుతూ నిశ్చల స్థితిలో ఉంటుంది అన్నమాట. మనకి స్వేచ్ఛగా వేలాడుతున్న దండయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితికి వస్తుంది. అదేంటంటే ఉత్తర దక్షిణ దిశల్లోనే ఉంటుంది స్వేచ్ఛగా వేలాడే దండయస్కాంతం. ఓకే. అలాగే చైనాలో హుయాంగ్ టీ చక్రవర్తి రథం మీద ఉన్న స్త్రీ బొమ్మ కూడా ఇప్పుడు దక్షిణ వైపే చూపిస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడితే మీ ఎడం వైపు ఉన్నది ఉత్తరం. ఆకారం ఏదైనప్పటికీ అన్ని అయస్కాంతాలకు రెండు ధ్రువాలు అయితే ఉంటాయి, ఉత్తరం, దక్షిణం. అయస్కాంతం యొక్క ఈ లక్షణం ఆధారంగా దిక్సూచిని అభివృద్ధి చేశారు. ధ్రువాల లక్షణం ఆధారంగా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఉంటాయి కదా అయస్కాంతానికి రెండు, ఆ లక్షణం ఆధారంగా దిక్సూచిని అభివృద్ధి చేశారు. విరామ స్థితిలో దీని సూది ఉత్తర దక్షిణ దిక్కును సూచిస్తుంది. దిక్సూచి సూది అనమాట. ఉత్తర ధ్రువానికి ప్రత్యేక రంగు వేస్తారు. ఆ విధంగా ఏది నార్త్ ఏది సౌత్ తెలుసుకుంటారు. అయస్కాంత పదార్థాన్ని తయారు చేయటకు ఇనుప కడ్డీపై ఒకే దిశలో అయస్కాంతాన్ని రుద్దాలి. ఇలా ఏ దీంట్లో రుద్దుతామో అదే దీంట్లో కొనసాగించి అలాగా రుద్దాలన్నమాట. అయస్కాంతం యొక్క ధ్రువము దాన్ని జరిపే దిశ ఏది మారకూడదు. అలా రుద్దుతూ ఉంటే అప్పుడు మనకి అయస్కాంత పదార్థం అనేది తయారైపోద్ది. ఓకేనా. ఇనుప కడ్డీ మీద అలాగ మనం ఒక ముక్కతో రుద్దుతూ ఉంటే అది ఆకర్షించబడి అది కూడా అయస్కాంతంగా మారిపోద్ది అనమాట. రెండు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. అయస్కాంతాలు లక్షణాలు కోల్పోయే స్థితిలో, అయస్కాంతం ఎప్పుడు దాని లక్షణాన్ని కోల్పోద్ది అంటే వేడి చేస్తే కోల్పోద్ది, సుత్తితో కొట్టినా కోల్పోద్ది, కొంత ఎత్తు నుంచి పడేసినా కోల్పోద్ది, సరిగ్గా భద్రపరచకపోయినా కోల్పోద్ది అనమాట. దండయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలన్నమాట. వాటి మధ్య చెక్క ముక్కను కూడా ఉంచాలి. రెండు మెత్తని ఇనుము మొక్కలను వాటి రెండు చివర్లు ఉంచాలి. ఈ విధంగా మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. గుర్రపునాడ అయస్కాంతానికి అయితే ఒక ఇనుప మొక్క ధ్రువాల మధ్యలో ఉంచాలన్నమాట. క్యాసెట్లు, మొబైల్స్, టీవీ, మ్యూజిక్ ప్లేయర్ సిస్టమ్స్, సీడీలు, కంప్యూటర్లు వీటన్నిటికీ దూరంగా అయస్కాంతాలని ఉంచాలి. గాలిలో తేలియాడే లాపుటా ద్వీపం గల కల్పిత గాథ గలివర్స్ ట్రావెల్స్. ఓకే. నెక్స్ట్ 11th చాప్టర్ మన చుట్టూ ఉన్న గాలి. గాలి ప్రతి చోట ఉంటుంది. మనం గాలిని చూడలేం, కానీ మనం దాని అనుభూతిని పొందగలం. కదిలే గాలిని పవనం అంటారు. గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలికి రంగు లేదు, పారదర్శకమైనది. మన భూమి కొలిచిన గాలి పొరతో చుట్టబడి ఉంటుంది. ఈ పొర భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీనినే వాతావరణం అంటారు. వాతావరణంలో పైకి వెళ్లే కొలది గాలి పలచబడిపోదు. 18వ శతాబ్దం వరకు ప్రజలు గాలి కేవలం ఒక పదార్థమే అని భావించారు. పరిశోధనల తర్వాత అది నిజం కాదు నిరూపించబడింది. గాలి అనేది ఒక్క పదార్థం కాదు, అనేక వాయువుల మిశ్రమం. గాలి నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. గాలి చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు అది ఘనీభవించడం వల్ల ఆ చల్లని ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి. ప్రకృతిలోని గాలిలో నీటి బిందువులు ఉండడం జల చక్రమునకు చాలా ముఖ్యం. మండడానికి సహాయపడే గాలిలోని అంశం ఆక్సిజన్. గాలిలో అధిక భాగం నైట్రోజన్. మొక్కలు మరియు జంతువులు శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగించుకొని CO2ను విడుదల చేస్తాయి. గాలిలో ధూళి కణాలు ఎప్పుడూ ఉంటాయి. ముక్కులో గల సూక్ష్మమైన వెంట్రుకలు శ్లేష్మ శ్వాస వ్యవస్థలోనికి ధూళి కణాలు రాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. ఈ వెంట్రుకలు శ్లేష్మం అనేది
మనకి మొక్కల శ్వాసక్రియలో అయితే O2నే యూజ్ చేసుకుంటాయండి. కిరణజన్య సంయోగక్రియలో మాత్రమే CO2 యూజ్ చేసుకుని O2 రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. గాలిలో ముఖ్యంగా N2O2 ఉంటాయి. ఆ రెండు 99% ఉంటాయి అన్నమాట. మిగతా 1% కార్బన్ డైఆక్సైడ్, ఇతర వాయువులు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. అది 78, ఇది 21 కదా, 99. నీటిని వేడి చేయడం ప్రారంభించగానే అందులోని గాలి బుడగల రూపంలో బయటకు వస్తుంది. మట్టిపై నీటిని పోసినప్పుడు నీరు స్థానభ్రంశం చెందించిన గాలి బుడగల రూపంలో కనిపిస్తుంది. నీటిని వేడి చేయడం ప్రారంభిస్తే గాలి బుడగల రూపంలో బయటకు వస్తుంది. మట్టి మీద నీటిని పోస్తే ఆ నీరు అనేది స్థానభ్రంశం చెందించి అక్కడ ఉన్న గాలి బుడగల రూపంలో కనిపిస్తుంది అన్నమాట. మొక్కలు కూడా శ్వాసక్రియలో O2ను వినియోగించుకుంటాయి. అయితే అవి వినియోగించుకున్న దానికన్నా ఎక్కువ O2ను ఉత్పత్తి చేస్తాయి. ఎలా? కిరణజన్య సంయోగక్రియ ద్వారా. ఓకే. ఇప్పుడు గాలి ఉపయోగాలు చూద్దాము. గాలి మరను తిరిగేలా చేస్తుంది. గాలి మరను బోరు బావి నుండి నీటిని తోడడానికి, పిండి మర పనిచేయడానికి ఉపయోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. పడవలు, గ్లైడర్, పారాచూట్, విమానాల కదలికకు గాలి తోడ్పడుతుంది. గాలి యొక్క ఉనికి వల్లనే పక్షులు, గబ్బిలాలు, కీటకాలు ఎగరగలుగుతున్నాయి. విత్తన వ్యాప్తికి, పరాగరేణువుల వ్యాప్తికి జలచక్రంలో గాలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. జలచరాలు శ్వాసక్రియ కొరకు నీటిలో కరిగిన గాలిని ఉపయోగించుకుంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇంతటితో 6th క్లాస్ సైన్స్ సెమ్ 2 కంప్లీట్ అయిపోయిందండి. సెమ్ 1 చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాస్త టైం పట్టింది. సెమ్ 2లో అంతగా ఏమీ ఉండదు, అన్నీ తెలిసినవే, చాలా చిన్నవి. దీని గురించి వివరంగా తదుపరి క్లాసులో మనం క్లియర్గా తెలుసుకుంటాం అన్నమాట. సో ఇదైతే ఇన్ఫర్మేషన్. 6th సైన్స్ సెమ్ 2, సెమ్ 1, 3 to 5th EVS, 6th సోషల్ సెమ్ 1 ఇప్పటికి మనకు కంప్లీట్ అయిపోయి సైన్స్ సోషల్కి సంబంధించి. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మనము సంఖ్యామానం, అంకగణితం, సాంఖ్యాక శాస్త్రం 7th, 8th వరకు చెప్పేసుకున్నాము. నెక్స్ట్ మనం రేఖాగణితం అనేది స్టార్ట్ చేసుకున్నాం, మ్యాథ్స్. ఓకేనా. అలాగే ఇంగ్లీష్ కూడా నేను 7th, 8th అనేది ఒకే క్లాస్లో చెప్పడానికి, ఇంగ్లీష్ టెక్స్చువల్ గ్రామర్ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఓకేనా.